తిరుమల లడ్డు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ రైట్స్ లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్థం. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాలలో తిరుపతి లడ్డూదే తొలి స్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలి నాళ్ళ వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి నైవేద్య వేళలు ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహాంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది. ఇప్పుడు లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది. 1536లో తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికి శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవం ప్రవేశపెట్టారని ఆగమ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక కాలంలో స్వామికి నిత్య కళ్యాణం చేస్తున్నారు. పెళ్ళిళ్ళలో బూందీ లడ్డు తెలుగింటి సంస్కృతి కాబట్టి నిత్య కళ్యాణం సమయంలో కళ్యాణం చేయించిన వారికి బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వటం ఆచారం అయ్యింది. ఒకప్పుడు బియ్యం పిండితో చేసిన లడ్డు ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యం పిండి బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మేల్కోట్ దేవాలయంలో మనోహరం ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యపిండి, మినపిండి, పెసరపిండి కలిపి లావు కారపూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి ఉండకట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అంటారు. మన మిఠాయి లడ్డు ఇలాంటిదే. మనోహరాల గురించి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే 350 ఏళ్ల క్రితం వరకు మనోహరం ఒక ప్రసిద్ధమైన తీపి వంటకం. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్డీఏ 100 రోజుల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల్ని ఆందోళనకు గురి చేయగా రాజకీయంగా కలకలం రేపాయి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణల్ని తోసిపుచ్చారు. తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని చంద్రబాబు తన కొడుకు మనవడితో ఆ ఆరోపణలపై ప్రమాణం చేయాలని సవాలు చేశారు. రాజకీయాల కోసమే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.